మరో 11 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అందరిలోనూ ఒక ఉత్కంఠ. వన్స్ అగైన్ జగన్ కూటమి అధికారంలోకి వస్తుందా, ఏం జరగబోతోంది అని చెప్పి. ఈ లోపల కొన్ని సర్వే సంస్థలు, సెఫాలజిస్టులు వాళ్ళ అంచనాలని, అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ ఉమ్మడి విశాఖ జిల్లా గురించి మాట్లాడదాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో ప్రధానంగా ఎవరెవరి మధ్య పోటీ ఉంది, వాళ్ళ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, ప్రతికూలతలేంటి, అనుకూలతలేంటి, ఇంకా వాటన్నిటికి సంబంధించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. సో సెఫాలజిస్ట్ చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. భారతీయ జనతా పార్టీకి కేటాయించిన 2వ స్థానం అరకు, అది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. పాంగి రాజారావు వర్సెస్ రేగం మత్స్యలింగం. ఎలా ఉండొచ్చు పోటీ? ఇక్కడ వైసీపీ అండి మత్స్యలింగం. ఎందుకంటే ఎస్టీ సాలిడ్గా వైసీపీ వైపే ఉండిపోయారు. అక్కడ ఎంపీ కూడా అక్కడ వైసీపీ గెలవబోతుంది, బీజేపీ ఓడిపోతుంది. ఇక్కడ అనుకోకుండా ఎమ్మెల్యే, ఎంపీ 2 స్థానాలు బీజేపీ పోటీ చేస్తుంది. అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ సమాజ వర్గ సమీకరణలో భాగంగా కంప్లీట్ వైసీపీ వైపే ఇక్కడ ఇదైపోయి అధికార పార్టీ గెలవబోతుంది అనమాట. అరకువేలలో బోయ వాల్మీకి 26% ఉన్నారు, బుగత 25% ఉన్నారు, కొండదొరలు 21%. ఇట్లా ఈ సమీకరణలో భాగంగా ఎస్టీ ఆ తెగలు అన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా చేయటం వల్ల వైసీపీ అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు. రైట్. అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో చాలా నియోజకవర్గాల్లో సాలిడ్గా వైసీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఉందండి. అంటే వాళ్ళందరూ ఆ వర్గాలన్నీ కూడా జగన్ వెంట నిలబడ్డారు. సో మీరు చెప్పినట్టుగానే ఉంది ఈ సర్వేలు. ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేగం మత్స్యలింగం అరకు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి గెలవబోతూ ఉన్నారు అనేది సర్వేల అంచనా. ఆత్మసాక్షి అదే చెప్తోంది, పోల్పాల్ సర్వే కూడా అదే చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తానికి ఇంకా 11 రోజులు వెయిట్ చేయాల్సి ఉంది. జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది మాత్రం ఒక అంచనా మాత్రమే. వివిధ సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్ని బేస్ చేసుకుని చేసిన రిజల్ట్స్ అనాలిసిస్ ఇది.